ధర్మము ఎటువైపు ఉంటే అటే విజయం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది, వర్తిస్తూ ఉంటుంది. ధర్మానికి చాలా ఒడిదుడుకులు, చాలా ఆపదలు, ప్రతి మెట్టులోనూ, ప్రతి సన్నివేశంలోనూ, సంఘటనలోనూ ధర్మానికి తొలిగా తగిలేవి దెబ్బలు, ఆపదలు, అవమానాలు, చీత్కారాలు అన్నీ ఇలాగే ఉంటాయి. అంతిమంగా విజేతగా నిలబడతాడు, విజయం సాధిస్తూ ఉంటాడు. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధర్మం పక్షాన్నే నిలబడాలి. అప్పుడే మనకు ధర్మదేవత మనల్ని ఆశీర్వదించి గెలిపిస్తూ ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఒక చిన్న చిరునవ్వుతోటి వాటిని చాలా సూక్ష్మంగా వాటిని పక్కకు జరిపి మీ విజయ మార్గంలో మొరిగే కుక్కలు, ఈ పిచ్చి కుక్కలు లాంటి వ్యక్తులు ఎక్కడున్నా, మనం ఎలా ఉన్నా, ఏం చేసినా వాటికి వంక పెడుతూనే ఉంటారు. కాబట్టి ఇటువంటి పిచ్చి కుక్కల మనస్తత్వం ఉండే వ్యక్తులను అలా మనకు ఫ్రీ పబ్లిసిటీ అనుకొని వారిని పక్కకు జరిపి సూక్ష్మంగా మన దారిలో మనము ప్రయాణిస్తూ ఉండాలి. అంతిమంగా ధర్మానికి విజేతలుగా ఉండేటటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ధర్మం వైపే ప్రయాణించాలి.